మీకు తెలుసా మన గుంటూరులో కూడా ఒక హార్బర్ ఉంది. అది ఎక్కడ అనుకుంటున్నారా? మన నిజాంపట్నం. అక్కడ ఉండే పనిచేసే వాళ్ళ గురించి, అక్కడ నివసించే వాళ్ళ గురించి చాలా తెలుసుకున్నాం. ఈ మొత్తం మన బ్లాగ్లో చూపిస్తాం. ఇదిగో కనబడుతుంది, అది నేనే. పొద్దున్నే లేచి ఇంకా నా ఫ్రెండ్స్ని పికప్ చేసుకోవడానికి వచ్చేసా, మా బ్యాచ్ని. వాడు ఇంకా లేవలేదు, అప్పుడే మా చింటూగాడు వెల్కమ్ చేశాడు. అది గజ్జికుక్క అనుకున్నారేమో, లేదు, బొచ్చు లేని జర్మన్ షెపర్డ్. అదే బొచ్చు మొత్తం పీకేశారు. తొందరగా 10 వచ్చేయాలి. నిజాంపట్నం ఏడాది నాకు తెలీదు, ఫస్ట్ టైం వెళ్తున్నాం. బాపట్ల ఉందిగా, బాపట్లగా అవతల. ఇంకా మేము ముగ్గురం రెడీ అయిపోయి ఇంకా స్టార్ట్ అయిపోయాం. ఇంకా ఫస్ట్ వెళ్ళి టిఫిన్ తినేద్దామని అరండల్పేటలో ఉన్న ఆంటీ కొట్టుకు వచ్చేసాం. ఇక్కడ ఆంటీ కొట్టులో ఫస్ట్ ఎప్పటి నుంచో తింటున్నాం, నా ఇంటర్మీడియట్ నుంచి ఇక్కడ ఆంటీ కొట్టులోనే తింటాం మేము టిఫిన్. దోశ వేస్తారు మంచిగా, సూపర్. చాలా రకాల దోశలు వేస్తారు, పుదీనా చట్నీ అని. ఏందిరా ముక్క మాత్రం భలే స్వీట్గా ఉంది, అంటే చాలా మెత్తగా ఉంది, తింటుంటే వెళ్ళిపోతుంది. ఫ్రీగా ఉంది. చట్నీ మాత్రం ఏం కలుపుతుందో మాత్రం. చట్నీ నాకుతున్నావా? మీరు నాగే ఉంటారా చట్నీ? నాకే ఉంటావా? ఇంకా ఫుల్గా తినేసి ముగ్గురం అయితే స్టార్ట్ అయిపోయాం నిజాంపట్నంకి. అండర్ గ్రౌండ్కి వెళ్ళాం డొంక రోడ్ నుంచి. ఏదో చేద్దాం అనుకుంటే ఏదో అయింది ఆడ. నేను మొత్తం అట్లానే ఉంది, ఏం మారలేదు. ఇంకా అట్లా దాటేసి మేము ఏదో సినిమాటిక్ సీన్స్ తీద్దామని ట్రై చేసాం, కుదరలేదు. లొకేషన్ అయితే చాలా బాగుంది అటువైపు. అండ్ ఈ లవ్లీ కపుల్ గురించి చెప్పాలంటే మనకు ఒక వీడియోనే సరిపోయింది. నెక్స్ట్ వీడియో వచ్చేసి వీళ్ళ గురించే, మొత్తం తీసాం వీళ్ళ గురించి. స్టే ట్యూన్.